హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నా. వీడియోస్ పెట్టడం అస్సలు కుదరడం లేదు, ఎందుకంటే మనకి ఏలూరులో గంగనం జాతర జరుగుతుంది కదా. సో ఆ జాతర వల్ల మాకు అస్సలు కుదరలేదనమాట. సో నేనైతే వైజాగ్ టూర్ వెళ్ళాము, ఆ వీడియోస్ అయితే పెడుతున్నాను కదా. ఇది వచ్చి సెకండ్ పార్ట్. ఇంకా మేము మార్నింగ్ హోటల్లో దిగాము. ఒక 2-3 అవర్స్ నిద్రపోయి ఇంకా సింహాచలం టెంపుల్ అండ్ లక్ష్మీ అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది, ఆ రెండింటిని దర్శించుకుందామని చెప్పేసి ఇంకా అందరం రెడీ అయ్యి ఒక కాఫీ అయి తాగి లైట్గా టిఫిన్స్ అయి చేసేసి బయలుదేరాము. అప్పటికే 12:30 ఆ టైం అయిందనమాట. అంటే మార్నింగ్ దిగడం వల్ల ఒక 2-3 అవర్స్ పడుకున్నాము. సరే మనకి టైం వేస్ట్ అయిపోతుంది కదా, ముందు దర్శనాలు అవన్నీ చేసుకుందాము, స్టార్టింగ్ దేవుడితో స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఎప్పుడు ఆ సింహాచలం టెంపుల్ పేరు విన్నాను కానీ ఎప్పుడూ చూడలేదన్నమాట. సో ఫస్ట్ టైం చూస్తున్నాం, చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఆయన పేరు చిన్నప్పటి నుంచి విని సో ఫస్ట్ టైం చూడడం చాలా హ్యాపీగా ఉందన్నమాట. మేమైతే ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. వెళ్ళే దారి ప్లేసెస్ కూడా చాలా బాగుంది, బట్ వీడియో తీయడం అయితే కుదరలేదన్నమాట. ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాము. మేము వెళ్ళేసరికి అటు ఇటుగా 1 అయిపోయింది. సో ఇంకా దర్శనం దొరికిద్దా లేదా అని ఒక చిన్న డౌట్తో అయితే వెళ్తున్నాము. మనకి టెంపుల్ అయితే పైన ఉంటుంది, కింద అయితే కార్ పార్కింగ్ ఉంటుందన్నమాట. సో మేము ఏం చేసామంటే కింద కార్ పార్కింగ్ చేసి ఇంకా అందరం అయితే పైకైతే బయలుదేరుతున్నాము. అక్కడ టెంపుల్ సరౌండింగ్స్ అయితే చాలా బాగుంది. చక్క కొండలు, చెట్లు, చక్క మంచి గాలి, చాలా హాయిగా ఉందన్నమాట. అండ్ మేమైతే ఫోన్స్ అవన్నీ అయితే అక్కడ ఫోన్ మనం అవి పెట్టుకునే ప్లేస్ ఉంటుంది కదా, అక్కడైతే ఫోన్స్ అవి ఇచ్చేసేసి దర్శనానికి అయితే వెళ్తున్నాము. మాకు దర్శనానికి ఏమైందంటే మేము వెళ్ళేసరికి దర్శనం క్లోజ్ అయిందనమాట. 3:30కో 4కో ఓపెన్ చేస్తారంట. సో అప్పటిదాకా అక్కడ ఉంటాం, ఎందుకని మేము మళ్ళీ బ్యాక్కి వచ్చేసి కొన్ని చిన్న పనులవి చూసుకొని మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళాము. సో అక్కడికి ఫోన్స్ అలౌడ్ లేదు కాబట్టి నేను చూపించట్లేదు. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. ఆ స్వామివారిని దర్శించుకున్నాము. అప్పటికే ఈవినింగ్ అయిపోయిందనమాట. సో మనము ఇంకో టెంపుల్ కూడా దర్శించుకోవాలని ఉంది. ఆ అమ్మవారు అక్కడ వెలిసారంట. సో ఆ గుడికి కూడా చాలా చరిత్ర ఉంది. పైగా అప్పుడు మార్గశిర మాసం అవడం వల్ల అక్కడ ఏవో ఉత్సవాలు అవి జరుగుతున్నాయి, మంచిగా లైటింగ్ పెట్టుంది. అండ్ చాలా ఐటమ్స్ రోడ్ల మీద అమ్ముతున్నారనమాట. సో మేమైతే దర్శనానికి అయితే వెళ్ళాము. మేము దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పూజ జరుగుతుంది. అంటే కొంతమంది విఐపీస్ వచ్చి స్పెషల్ పూజలు అయితే చేపించుకుంటున్నారు. ఇక్కడ అమ్మవారు బావిలో వెలిసారంట. మీకు వైజాగ్ చుట్టుపక్కల ఉన్న వారికి ఎవరికైనా తెలుసుంటే ఒకసారి కామెంట్ చేయండి. బావిలో వెలిసారు. అండ్ మనం అమ్మవారికి డైరెక్ట్గానే మనం పూజలు అవి చేసుకోవచ్చంట. సో మేము చేయడానికి మాకు అక్కడ రష్గా ఉండటం వల్ల చేయడం అయితే కుదరలేదు. మేము ఐటమ్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే అమ్మవారికి చేశారన్నమాట. ఇక్కడ స్క్రీన్స్ అవి ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. మనం క్యూ లైన్లోనే ఉంటూనే లోన జరిగే పూజలు అవన్నీ కూడా మనం చూడడానికి ఆ స్క్రీన్స్ అవి ఏర్పాటు చేశారు. సో అవన్నీ చూసుకుంటూ మెల్లగా అయితే మేము దర్శనానికి అయితే వెళ్ళాము. పూజ అయితే చాలాసేపు పట్టింది. అంటే అమ్మవారికి మార్గశిర మాసం వల్ల స్పెషల్ పూజలు అయితే చేశారనమాట. సో అందుకే చాలా టైం పట్టింది. ఇంకా ఫైనల్గా ఆ రష్లోనే మేము తోసుకుంటూనే వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి మనం తీసుకెళ్ళిన ఐటమ్స్ అవన్నీ అయితే ఇచ్చేసాము అనమాట. ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. అప్పటికే 9-9:30 అయిపోయిందన్నమాట. మనకి ఇక్కడ పక్కన స్టాల్స్ అవి చాలా పెట్టారన్నమాట. స్టార్టింగ్ నుంచి టెంపుల్ వరకు చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. మన కిడ్స్ కావాల్సినవి కానీ, లేడీస్ కావాల్సినవి కానీ, ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే స్టాల్స్ పెట్టి ఇక్కడ అమ్ముతున్నారు. మనం కావాలంటే ఎవరైనా కొనుక్కోవచ్చు. ఇంకా మాకు ఆ టైం అంతా అయిపోయిందనమాట. ఇంకా మాకు బాగా ఆకలేస్తుంది. ఇంకా ఫుడ్కి అయితే వెళ్దామని చెప్పేసి బీచ్ దగ్గరున్న ప్లేస్కి అయితే వెళ్తున్నాము. బీచ్ దగ్గరున్న స్ట్రీట్ ఫుడ్ చాలా బాగుంటుందని విన్నాం అనమాట. సో మేమేమనుకున్నామంటే అక్కడ తిందాము, బట్ నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఇలా ఏమీ ఆలోచించొద్దు, మనం టూర్కి వచ్చాం కదా,
ఈసారికి వదిలేద్దామని చెప్పేసి నాన్ వెజ్ అయినా తిందామని చెప్పేసి మేమైతే అక్కడికైతే వెళ్ళామన్నమాట. సో ఫైనల్లీ బీచ్ పక్కన రోడ్డు, ఈ బీచ్ నేమ్ అయితే కరెక్ట్గా గుర్తులేదు, నోవాటెల్ దగ్గర ఉంటుందన్నమాట. సో అక్కడికైతే వచ్చాము. సో బాగా ఆకలేస్తుంది, ఫుడ్ అయితే వెతుకుతున్నాము. కొంచెం దూరం నడిచాము. ఎక్కడ చూసినా మాకు ఎక్కువ చికెన్ కబాబ్స్, ప్రాన్స్ కబాబ్స్ అండ్ మంచిగా ఫ్రై చేసి పెట్టిన ఫిష్ ఇలాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఫస్ట్ మా వాళ్ళు అయితే ఇక్కడ సముద్రంలో దొరికే చేపలు ఉంటాయి కదా, సో వాటిని బాగా మంచిగా ఫ్రై చేసి ఇస్తున్నారన్నమాట. సో ఫస్ట్ అయితే మా వాళ్ళు దాన్ని అయితే టేస్ట్ చేశారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఆ తర్వాత ఈ చీకట్లో సముద్రం చూస్తే చాలా బాగుంది. అసలు ఎంత హాయిగా ఉందంటే ఆ సౌండ్స్కి, ఆ గాలికి ఎంతో హాయిగా అనిపించింది. అది వింటర్ కాబట్టి కొంచెం చలేసింది. కానీ వైజాగ్ అరకుతో పోల్చితే వైజాగ్ కొంచెం తక్కువే, అరకు అయితే చాలా అనిపించింది. సో మేము ఇంకా ఒక చోటన ఫిష్ తిని ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళి వేరే తిందామని చెప్పేసి వెళ్తున్నాము. మధ్యలో ఇలా స్వీట్ కార్న్స్ అలా అదొక ఐటము ట్రై చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. కబాబ్స్, స్వీట్ కార్న్స్, ఫ్రై చేసిన ఫిష్ అండ్ ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేట్ తీసుకొని దాన్ని షేర్ చేసుకొని టేస్ట్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. ఇంకా ఒక ప్లేస్కి అయితే వచ్చాము. ఇక్కడ మనకు కూర్చోడానికి కూడా ఉంది, చుట్టూ సరౌండింగ్ కూడా చాలా బాగుంది అండ్ చాలా స్టాల్స్ అయితే పెట్టారు. సో మనకి ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ తీసుకోవచ్చు అని చెప్పేసి మేమైతే వెళ్తున్నాము. ఇక్కడ సీ ఫుడ్స్ అయితే చాలా బాగా ఫ్రై చేసి చక్కగా పెట్టారన్నమాట. మనకి ప్లేట్ కూడా చాలా తక్కువ కాస్టే పడుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా మా కిడ్స్ అయితే ఇక్కడ వాటర్లో అయితే ఆడుకుంటున్నారు. ఒకరోజు సపరేట్గా పెట్టుకొని మేమైతే సముద్రం దగ్గరికి వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాం అన్నమాట. సో అందుకని వాటర్లోకి వెళ్ళకుండా ఇంకా ఒడ్డునే ఉండి ఫుడ్ అయితే తినేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ హోటల్కి వెళ్ళిపోయి రెడీ అయిపోయి ఆ తర్వాత రోజు ప్లానింగ్ అయితే చేసుకోవాల్సి ఉంది. సో నెక్స్ట్ డే మేమేం చేసాం ఏంటనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను, డెఫినెట్గా చూడండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి, డెఫినెట్గా చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఇక్కడ పెద్దవాళ్ళు అయితే మంచిగా ఆ శాండ్లో కూర్చొని ఫుడ్ తింటుంటే ఇక్కడ చిన్నవాళ్ళు అయితే చక్కగా వాటర్లో అయితే ఆడుకుంటున్నారన్నమాట. ఫైనల్లీ నాకు వైజాగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా అరకు అయితే ఇంకా బాగా నచ్చిందన్నమాట. సో ఆ వీడియోస్ అన్నీ పెడతాను, డెఫినెట్గా చూడండి గైస్. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను మరి, బాయ్ బాయ్.